భద్రాచలం ప్రాంతంపై కేసీఆర్ కు ఉన్న వివక్షత మరోసారి నిరూపితమైంది. గోదావరి నది అవతలి ఒడ్డున బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్ కు భద్రాచల రామయ్యను దర్శించుకోవడానికి ఎందుకు రావడం లేదని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశంలో మిత్రపక్ష కూటమి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ నాయకులు విమర్శించారు. అంగరంగ వైభవంగా జరిగే రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకురాని సీఎం కేసీఆర్ ని 9 ఏళ్లుగా ప్రశ్నించలేని బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధుకి భద్రాచల ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సూచించారు. వాస్తవంగా కేసీఆర్ కి భద్రాచలం నియోజకవర్గం మీద ప్రేమ ఉన్నదా లేదా అనేది మనకు అర్థమైతేనే ఉంది. ఆనాడు తెలంగాణ కోసం పోరాడినప్పుడు కూడా ఈ భద్రాచలం కూడా ఆయన పరిధిలో లేదు. 1996 నాటి తెలంగాణ కావాలని కోరినటువంటి వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు. 1956 అనంటే ఆనాడు మన ప్రాంతం అంతా ఈ కాకినాడ, తిరువంచి నుంచి కాకినాడ వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. కాబట్టి మాకు 1956తో కూడినటువంటి తెలంగాణ కావాలని అన్నటువంటి కేసీఆర్ ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు ఆయన ప్రభుత్వం ఏర్పడి 2 సార్లు 9.5 సంవత్సరాలు అయినా కానీ ఈ భద్రాచలం మీద సవితి తల్లి ప్రేమ కనపడ్డది తప్ప ఏనాడు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదనేది మనందరికీ తెలుసు. వాస్తవంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలం వచ్చారు శ్రీరాముడి కళ్యాణానికి. తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు కళ్యాణం జరిగినా మన ప్రాంతం రానటువంటి పరిస్థితి. ఒకసారి వచ్చాము 100 కోట్లు ప్రకటిస్తారు, మళ్ళీ ఒకసారి 3 సంవత్సరాల క్రితం ముచ్చట. ఆ రోజు పంచాయతీ లేకుండా మున్సిపాలిటీ డిసైడ్ చేసి ఎలక్షన్స్ పెట్టి ఆ ఫండ్స్ రిలీజ్ చేయండి, ఏదో చేయండి అంటే అది కోర్టులో ఉంది. సరే అది చాలు చేస్తాం. ఈ లోపల ముఖ్యమంత్రి నుంచి అవసరం అయితే ఇస్తా, సిఎస్తో ఇప్పుడే మాట్లాడతా, కన్సల్ట్ రిప్రజెంట్ చేయమంటే అభివృద్ధి నిధులకు ఏమేమి కావాలో కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానికి కూడా రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు రూపాయలే. అంటే నేను ఏమంటానండి, బీఆర్ఎస్ నాయకులకు మీరు లోకల్లో ఉండి భద్రాచల ప్రాంత సమస్యలు తెలిసి ఏ ఒక్కరోజు కూడా మీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి లోకల్ వ్యక్తి అంటున్నారు కదా, లోకల్ వ్యక్తి టీఆర్ఎస్ లో ప్రముఖ వ్యక్తి, ఒక రాష్ట్ర నాయకుడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. అంటే భద్రాచలం అభివృద్ధి గురించి ఈ 8 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఎందుకు పోరాడలేదని అడుగుతున్నాను. ఏ ఒక్క రోజున కరోనా టైంలో కానీ వరదల టైంలో కానీ రోడ్డు మీదకి వచ్చి పరామర్శించేవా? ఇప్పుడు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అంటే ఏంటి? అర్థం లేని వాదన. ఇప్పుడు ఎన్నోసార్లు అడిగినారు అసెంబ్లీ, ఇట్లా అడిగినాయి వాజేరు వెంకట కొంచెం మొదలు పెడితే భద్రాచల కాన్ఫరెన్స్ లో అడిగిన ఎన్నో అభివృద్ధి విషయాలు, ఎన్నో నిధుల విషయాలు అడిగినావు, ఏ రోజుకి రూపాయలే అని ఇవ్వడం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఈ భద్రాచలం డెవలప్ చేసే ఉద్దేశానికి లేదు. ఈ భద్రాచలం చివరి ప్రాంతం, ఇది ఆంధ్రలో ఉందా, పోనీ అది పోకపోయిందనే ఫీలింగ్ ఉన్నాడు. ఈ పక్కన ఉన్న పినపాక కాన్స్టిట్యూన్స్ లో ఎన్ని 100 కోట్లు ఇచ్చావు, శ్వేతపత్రం రిలీజ్ అయ్యి అక్కడ పక్కన కాన్స్టిట్యూన్సీకి నువ్వు అన్ని 100 కోట్లు ఇచ్చి ఇక్కడ ఎందుకు ఇవ్వవు అంటే అక్కడ బీఆర్ఎస్ అంటే మా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ పైన అభ్యర్థి